హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా మీకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాబోతున్నటువంటి ఈ తరుణంలో టాప్ 10 ప్రైవేట్ లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ తమిళనాడులో ఏమున్నాయి ఫర్ బీటెక్ కోర్స్ పరంగానే తీసుకున్నప్పుడు ఇందులో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించేటువంటిది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. వెల్లూరులో ఉంటుంది. 1984లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని యొక్క ఫీజు వచ్చేసి 2 to 5 lakhs వరకు ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9 lakhs per annumగా ఉంది. ఇండియాస్ టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ విత్ గ్లోబల్ టైప్స్గా మేము చెప్పుకోవచ్చు. ఇక్కడ క్యాంపస్ గురించి ఏదైనా ఒక వ్యూ చెప్పండి అంటే చాలా పెద్దది కాబట్టి మీరు ఎంత గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా కానీ క్యాంపస్ తిరిగేటప్పుడే కన్ఫ్యూజ్ అయిపోద్దండి. ఓకే, నెక్స్ట్ క్యాంపస్ వచ్చేసి SRM-IST అండి. SRM-IST అంటే SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై. ఇది కట్టన్ కల్తూర్ అనేటువంటి ఏరియాలో ఉంటుంది. 1985లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇప్పుడైతే కాలేజీ యొక్క ఫీజు వచ్చేసి 4,75,000 మనకి ఫీజుగా కనిపిస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.1 lakhs per annum. పెద్ద క్యాంపస్, ఇండస్ట్రీ టైప్స్ ఉన్నాయి, ఫెస్టివల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ క్యాంపస్ గురించి మనం ఒక మాటలో చెప్పండి అంటే మీరు మ్యాప్ పెట్టుకున్నా కానీ ఒక దగ్గర పోయి ఇంకో దగ్గర పోతారు అనమాట. అంత పెద్ద క్యాంపస్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి అమృత విశ్వవిద్యాలయం, ఓకే, కోయంబత్తూర్. 1994లో ఇది క్యాంపస్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇక్కడ హైయెస్ట్ బ్రాకెట్లో మనం ఫీజు తీసుకున్నప్పుడు 6 లక్షలు ఉంటుంది. ఆన్ యావరేజ్ మీరు ఏదైనా కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ కొట్టుకొని వస్తే మాత్రం ఇక్కడ 3 lakhs per annum కూడా మీరు చదువుకోవచ్చు. యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 5.8 lakhs per annum ఉందండి. ఇది డిసిప్లైన్కి, రీసెర్చ్ ఫోకస్డ్కి, స్పిరిచువల్ రూట్స్కి పెట్టింది పేరు అనమాట. సో ఇక్కడ లైబ్రరీ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మీ యొక్క ఆలోచనలు మీకే బూమరాంగ్ అవుతాయి అన్నమాట. అంత ప్రశాంతత ఇక్కడ లైబ్రరీలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది క్యాంపస్ గురించి. శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీ అండి, తంజావూరులో ఉంటుంది. 1984లో ఎస్టాబ్లిష్ అవ్వబడినటువంటి యూనివర్సిటీ. చాలా తక్కువ ఫీజు అండి. ఇది 1,87,000 సంవత్సరానికి ఫీజు ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ చూస్తేనేమో పెద్ద కాలేజీలతో ఈక్వల్గా ఉంటుంది. 7 తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫలితం. ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ మరియు జేఈ మార్క్స్ కంబైన్డ్గా కలిపి ఒక ర్యాంక్ ప్రకటిస్తారు. దాని ప్రకారంగా మీకు తంజావూరులో సీట్ అనేది వస్తుంది. సో అకాడమిక్స్ అనేది మాత్రం చాలా గట్టిగా ఉంటుందండి. సో ప్లేస్మెంట్స్ కూడా అందరికీ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జామ్ అంటే హడలిపోతూ ఉంటారు పిల్లలు, ఎందుకంటే అంత టఫ్గా ఉంటుంది. ఎగ్జామ్ చాలా టఫ్గా పెడతారనమాట. ఓకే, సో ఎగ్జామ్ గురించి ఏదైనా రూమర్ వస్తే చాలు, ఇది వైఫై కన్నా ఫాస్ట్గా క్యాంపస్ అంతా తిరుగుతూ ఉంటుంది అట్లా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సాయి యూనివర్సిటీ అండి. ఇది 2018లో వీళ్ళకి పర్మిషన్ రావడం జరిగింది. కాలేజ్ ఫీజు వచ్చేసి యాక్చువల్గా అయితే 4 lakhs 5 lakhs ఉంది. మన ద్వారా వెళ్తే మాత్రం 2.5 lakhsలోనే మీకు అడ్మిషన్ చేసి పెడతాం. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6 lakhs per annum ఉండేటువంటి అవకాశం ఉంది. సో లిబరల్ టెక్ యూనివర్సిటీగా ఇది చాలా మంచి పేరు తీసుకున్నటువంటిది. సో లిబరల్ ఎడ్యుకేషన్ ప్లస్ మీరు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటే మాత్రం సాయి యూనివర్సిటీని ఎంచుకోవడం ఉత్తమ మార్గం. ఓకే, దీని గురించి ఒక పాయింట్లో చెప్పండి సార్ ఏదైనా మాట అంటే, మీరు క్యాంటీన్లో ఫుడ్ తిన్నట్లయితే మీరు వరల్డ్ టూర్ మొత్తాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని తిన్నట్టు ఉంటుంది అనమాట. సో అంత అద్భుతంగా క్యాంపస్లో మీల్స్ ఫెసిలిటీ అనేది క్యాంటీన్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై అండి. ఇది 1987లో పెట్టారు. ఇప్పుడు వచ్చేసి కాలేజ్ ఫీజు వచ్చేసి 3.5 3.7 lakhs వరకు ఉంది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి మరో క్యాంపస్ కూడా వచ్చిందండి. ఇక్కడైతే మీకు ఒక 2 lakhsలో మీకు ఇయర్లీ ఫీజు ఉండేటువంటి అవకాశం ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5.5 lakhs per annum ఉంది. వీళ్ళకైతే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మేము చిన్నప్పటి నుంచి కూడా మాది నెల్లూరు జిల్లా కాబట్టి ఎంతసేపుకి మా వాళ్ళంతా సత్యభామంలో పోయి చదివినాడంటే మా ఊర్లో పెద్ద మనిషి అన్నట్లు లెక్క అనమాట. అంత క్రేజీగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషను. సో ఇక్కడ వీకెండ్స్ని మించినటువంటి ఫెస్టివల్స్ నడుస్తూ ఉంటాయి అనమాట. అంటే వీకెండ్ వచ్చే లోపల మళ్ళీ ఇంకో ఫెస్టివల్స్ చేస్తూ ఉంటుంది అనమాట మంత్లో. సో ఇది క్యాంపస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, చెన్నై. ఇది 1985లో వచ్చిందండి. 1.7 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 4.8 lakhs per annumగా ఉంది. ఏరోస్పేస్, ఆటోమొబైల్ ఇన్నోవేషన్కి ప్లస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి ఈ కాలేజీ పెట్టింది పేరు. ఓకే, మీరు క్యాంపస్లో తిరుగుతూ ఉంటే మీకు అక్కడక్కడ డ్రోన్స్ మిమ్మల్ని స్పాట్ చేస్తూ ఉంటాయి అనమాట, బర్డ్స్ వాచింగ్ చేసుకుంటున్నట్టుగా. ఎందుకంటే క్యాంపస్ అనేది పర్టికులర్గా ఇది ఏవియేషన్ రిలేటెడ్ కాబట్టి మీకు క్యాంపస్లోనే డ్రోన్స్ అనేది తిరగడం అనేది మనం అక్కడక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఇది చాలా అన్పాపులర్ కాలేజ్ యూనివర్సిటీ అనుకుంటారు కానీ ఇది క్యాంపస్ విజిట్ చేశానండి, చాలా బాగుంటుంది. బిఎస్ అబ్దుర్ రహమాన్ క్రెసెంట్ యూనివర్సిటీ, చెన్నై. ఇది కూడా 1984లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఫీజు 1.9 lakhs per annum. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakhs per annum. పీస్ఫుల్ క్యాంపస్ అండి, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషను. ఓకే, ఇక్కడ ఇది రూల్స్ రామానుజం కాలేజ్. ఓకే, సో చాలా డిసిప్లైన్ ఉంటుంది, చాలా రూల్స్ అయితే ఇక్కడ క్యాంపస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేల్టెక్ రంగరాజన్ డాక్టర్ శకుంతల R&D ఇన్స్టిట్యూట్, చెన్నై. ఇన్సెప్షన్ వచ్చేసి 1997లో అయిందండి.
ఇది ఫీ వచ్చేసి 3.1 lakhs per annum, యావరేజ్ ప్యాకేజ్ 5.5 lakhs per annum ఉంది. సో రీసెర్చ్ హెవీ అండ్ విత్ MOUs అండ్ స్కాలర్షిప్స్ ఉంటుంది. సో ఇక్కడ రోబోటిక్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా బాగా చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కోయంబత్తూర్ అండి. ఇది 1986లో ఎస్టాబ్లిష్ అయినటువంటి క్యాంపస్. ఫీజు వచ్చేసి 2.44 lakhsగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakhs per annumగా ఉంది. ఇది చాలా అందమైనటువంటి యూనివర్సిటీ, స్పిరిచువల్గా ఉంటుంది, సోషల్లీ ఫోకస్డ్ అనమాట. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ని, మంచి హ్యూమన్ బీయింగ్ని తయారు చేయాలనేటువంటి ఉంటుందన్నమాట. సో దీనిలో ఏంటి స్పెషల్ సార్ ఒక పాయింట్లో చెప్పండి అంటే, చాలా అద్భుతమైనటువంటి గ్రీనరీ అండి. సో మీరు బీటెక్ కాలేజీలో చదువుతున్నట్టు ఉండదు, బాటనీ చదివినట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి చెట్లు ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో మన చదవడానికి మీరు పోయేది బీటెక్ అయినా కానీ ఇది ఒక పెద్ద బాటనీ ల్యాబొరేటరీ లాగా మీ యొక్క కారుణ్య యూనివర్సిటీ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇంకొక యూనివర్సిటీ గురించి అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయదలుచుకున్నానండి, కళాశలింగం యూనివర్సిటీ. ఇది కూడా మనకి తమిళనాడులో మంచి యూనివర్సిటీ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్స్ కావాలనుకున్నట్లయితే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. తప్పకుండా మీ అడ్మిషన్ గైడ్గా, మీకు మెంటర్గా మీరు మంచి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఎడ్యునైన్ ఎప్పుడు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. తమిళనాడు క్యాంపస్ టూర్ కూడా మేము త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. తప్పనిసరిగా ఇటువంటి యూనివర్సిటీస్ అన్ని విజిట్ చేసి మీ పిల్లవాడికి లేకపోతే పాపకి మంచి యూనివర్సిటీ సెలెక్షన్స్లో మా ఛానల్ సహకారం తీసుకున్నట్లయితే మీ జర్నీ అనేది చాలా ప్రశాంతంగా మీ అడ్మిషన్ ప్రక్రియ అనేది ముగుస్తుంది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ యూనివర్సిటీలో చేరాలనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రత్యేకంగా మీరు ఈ యూనివర్సిటీలో చదువుతున్నట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో జోడించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.